ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ అన్నారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఆరోగ్య కేంద్రం రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆరోగ్య కేంద్రాలు తీసుకొచ్చారని తెలియజేశారు. రైతులకు అందుబాటులో ఉండటానికి వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు రైతు భరోసా కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి జడ్పీటీసీ ఉప్పిల్లి దేవి, ఎంపీపీ మధుపాడ నాగమణి, సర్పంచ్ అన్నారెడ్డి శిరీష, ఎంపీటీసీ గండి హిమబిందు, గ్రామ సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు చాలా మటుకు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి అవసరం కూడా ఈ గ్రామం పరిధిలోనే తీర్చేటువంటి విధంగా మరి ఒక రైతు భరోసా కేంద్రం, అదే రకంగా ఆరోగ్యం కోసం వైద్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ గ్రామంలోనే వాళ్ళకి వైద్య సేవలు అందించేటువంటి విధంగా మరొక వెల్నెస్ సెంటర్, ఈ రెండు బిల్డింగ్స్ని కూడా సుమారుగా 45 లక్షల రూపాయలతో ఆర్బీకే మరియు వెల్నెస్ సెంటర్ని ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీంతోపాటు మరి ఏదైతే ముఖ్యంగా శ్రీరాంపురం గ్రామం వరకు, ఈ రాంపురం గ్రామంలో ఈ శ్రీరాంపురం ప్రాంతం వరకు కూడా పూర్తిగా ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మరి జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా సుమారుగా 43,80,000 రూపాయలతో మరి ఇక్కడే ఒక 20 KL ట్యాంక్ కూడా కట్టి వీళ్ళకి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అందించేటువంటి విధంగా మరి వాళ్ళ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయి. ఖచ్చితంగా మళ్ళీ కూడా రాంపురం